హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సమయ విచక్షణ. మనం సాటి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఇవి వస్తాయి. కోపం కానీ, లేదంటే జోక్గా సరదాగా కానీ, ఎదుటి మనుషులు ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు భాషలో గ్రామర్ ఎంత అవసరమో మాటలో లౌక్యం కూడా అవసరం. ఒకవేళ మాట పొరపాటు జరిగినా వెంటనే సరిదిద్దుకునే విధానం, లేదంటే ఎదుటి మనిషి దగ్గర మనకున్న రిలేషన్ని, బంధాన్ని చూపించి సరదాగా మాట్లాడానని చెప్పి సర్ది చెప్పుకునే సామర్థ్యం ఈ ముఖ్యం. ఎందుకంటే చాలా మనుషుల దగ్గర నోటు దురుసుగా మాట్లాడుకుంటాం. మన స్నేహితుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటాం. అలాగే మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వ్యవహారము ఎవరో చేస్తాం, లేదా ఎప్పుడో పరిచయం, ముఖ పరిచయం ఉన్న పర్సన్లతో మాట్లాడినప్పుడు ఇలాగ వీళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. అంతే కదా. ఆ మాట మాట్లాడితే బాగోదు కదా. మనం ఏదైనా దురుసుగా మాట్లాడిన మాట ఏమైనా వస్తే సరిదిప్పుకోగలగాలి. తప్పుకోగలిగితేనే మాట్లాడగలగాలి. లేదంటే అన్నిటికన్నా పరమ ఔషధం మౌనం. అంటే ఏదో అవసరమైన గారికి పొడి అక్షరాలతో సమాధానం చెప్పి చిరుమందహాసంతో ముఖం మీద పెదవి మీద చిరునవ్వుతో చక్కగా అడిగిన దానికి సమాధానాలు చెప్పి పంపించేస్తుంది. అది మేలు, చాలా మేలు. కొంతమంది మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. అంటే ఆ అనుభవం నాకు జరిగింది. కొన్ని సందర్భాలను తెలుసుకున్నాను. అయితే ఈ మనుషుల దగ్గర మనం కొంచెం పద్ధతిగా ఉండాలి, మన స్థాయిలో ఉండి మాట్లాడాలని కొంతమంది. ఎందుకంటే మనకి జీవితం అనుభవం నేర్పుద్ది కదా మాట్లాడుకున్నప్పుడు. ఏం ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడుతున్న మాట ఎదుటి మనిషికి హర్ట్ చేసేటట్టు కాకుండా కొన్ని చోట్ల స్పైసీగా మాట్లాడతాము, కొన్ని చోట్ల ఏదో ఒకటండి. మా అమ్మగారు చెప్పేవారు చిన్నప్పటి నుంచి, నువ్వు గట్టిగా మాట్లాడినా నా తప్పులేదు, తప్పు మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడినా పర్వాలేదు కానీ తప్పు మాత్రం మాట్లాడకూడదు. బూతులు కానీ అంటే వల్గరు లేకుండా వందనంగా ఎదుటి మనిషి హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. ఆ సమయాన్ని బట్టి అవసరమైతే వాళ్ళని కంట్రోల్ చేయగల కెపాసిటీలోనే ఉండాలి మన మాట తప్ప వేరే వాళ్ళని బాధించి రెచ్చిపోయే స్థాయి తేకూడదు. అది నాకు నేర్చుకున్న మాట. అది నాకు తెలీదు. మా అమ్మగారు, మా మేనమామలు కానీ గురువులు, అమ్మ మేనమామలు గురువులు, వాళ్ళు నేర్పిన విధానం అది. అయినా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏదో తప్పులు దొరుకుతున్నాము, తర్వాత విషయం. అది కూడా సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇప్పటికప్పుడు. సరే, అది ఏదైనా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు విచక్షణ మెయింటైన్ చేసుకుంటూ, వివేకం మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, భాషలో గ్రామరు ఎంత ముఖ్యమో మన మాటలో లౌక్యం, మెళుకువలు, అంటే మర్యాద, వినమ్రం ఇన్ని అవసరం మాట్లాడగలం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనం మాట తూలి వస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికో, సమాధానపరచుకోవడానికో మాట దిగి చెప్పాలి వాళ్ళకి. నేను ఈ ఉద్దేశంతో అన్నాను, నిన్ను బాధపెట్టాలని కాదు, నిన్ను విమర్శించాలని కాదు అని. మన చుట్టూ రోజు చాలా సందర్భాలు జరుగుతున్నాయి. ఒక మనిషి అంటాడు, ఇంకో మనిషి పడతాడు, ఆ మనిషి కోపం వస్తుంది, సీరియస్ అవుతాడు. ఇవన్నీ రోజు జరుగుతున్నాయి. నా చుట్టూ ఉన్నట్లయితే మాత్రం పక్కన ఉన్న వాళ్ళకి జరుగుతున్నాయి, పక్కాగా జరుగుతున్నాయి. ఏదైనా చూస్తూ ఉండగా నా ఎదురుగా ఒక వివాదం కానీ పుడితే మాటల వల్ల, చేతల వల్ల అయితే కొన్ని సర్ది చెప్పగలము, కొన్ని సర్ది చెప్పలేము. మాటల వల్ల వస్తే కొంచెం అంటే కఠినంగా, అంటే వాళ్ళ దగ్గర ఉన్న చనువును బట్టి బేరీ చేసుకుని కొంచెం కఠినంగానే చెప్పి వాళ్ళని వివాదం పెరగకుండా కంట్రోల్ చేస్తున్నాను. నాకు వివాదం పెరగకుండా
కంట్రోల్ చేస్తున్నాను. నా 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 ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ముందు, నా ఎదురుగా, అది కూడా నా లిమిట్స్లో అయ్యే పరిధిలో ఉంటేనే, అంతకుమించి నేను చేయలేను. అంటే మీరు కూడా చుట్టూ ఎన్నో బంధాలతో ఉంటారు. మీ ఎదురుగా కూడా ఏదైనా సమస్యలు వస్తే రావచ్చు. ఏదైనా ఒక ఇద్దరిని కలపడం చాలా విలువైంది, విడిపోకుండా చూడడం కూడా విలువైంది. ఒక మనిషి బంధం కలవడం అంటే అది అది యోగం, విడిపోకుండా కాపాడుకోవడం కూడా ఒక యాగం. అది ఒక బంధాలు దూరం అవ్వకూడదు. వీలైతే మనకు ఇంకో మనిషి యాడ్ అయ్యాడు, మన ఇంకో బంధం యాడ్ అయ్యిందని చెప్పి అనుకోవాలి తప్ప ఏ విధమైన రిలేషన్, స్నేహమైనా, చుట్టరకమైనా, లేదంటే వ్యాపారంలో కానీ కొత్త కస్టమర్ని ఎలా ఆకర్షించుకోవాలో, ఎలా కావాలనుకుంటామో అలాగే బంధాలను కూడా కాపాడుకోవాలి. ఏంటారు ఫ్రెండ్స్, మనం చేసే వ్యాపారంలో కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళు మనకి ఇరిటేట్ చేయొచ్చు కస్టమర్లు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది లక్ష్యం పెట్టుకుంటారు. ఒకటి ధర అనుకోవచ్చు, క్వాలిటీ అనుకోవచ్చు, సర్వీస్ అనుకోవచ్చు, మనం ఇచ్చే రెస్పెక్ట్ అనుకోవచ్చు. ఏది తక్కువైనా, ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్టు దగ్గర క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతేనే కోపాలు వచ్చే పరిస్థితులు. ఎందుకంటే మనం కంట్రోల్లో ఉన్నామని అందరూ కంట్రోల్లో ఉండాలని లెక్కలేదు కదా. ఏదేమైనా ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మనం ఇది ఓన్లీ అందరూ బాగుండాలి, అందుకోసం చెప్పేది. ఏదేమైనా మాట మీద ఆధారపడి ఉంది కాబట్టి వ్యవహారాలన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందరికీ తెలిసిన సబ్జెక్టే. కానీ ఒకసారి మనిషికి కోపం కానీ బాధ కానీ కమ్మితే మర్చిపోతున్నాం. మనుషులం కదండి, మిషన్లం కాదుగా. మనం ఒక ఫీడ్ చేసుకుని అలా చేసుకెళ్ళిపోదాం అనుకోవడానికి కాదు. ఎమోషన్స్ అవి వచ్చినప్పుడు కంట్రోల్ తప్పుతాం. మీకు చెప్తున్నాను, నేను కూడా ఆ బాబతే సామాన్యుడినే, గొప్పనేం కాదు, అనుభవించడానికి వచ్చినోడినే మీకులాగా. అలాగే అంతకుమించి ఏం లేదు. బంధాలను కాపాడుకోవాలి. ఆ బంధాన్ని కాపాడుకుంటేనే కదా మన బంధాలే కాదు, చుట్టూ ఉన్న బంధాలు కూడా మ్యాక్సిమం అది వాళ్ళకి అర్థం అయినా అవ్వకపోయినా మళ్ళీ దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. నేను నీకు ఈ ఉపకారం చేశాను, అయినా నువ్వు నన్ను ఎలా చేసావని. వాళ్ళిద్దరూ కలిస్తే, మనం ఎవరినైతే కలిపామో వాళ్ళిద్దరూ కలిసి మన మీద పన్నాగాలు చేయొచ్చు. అయినా సరే పాజిటివ్ బీ పాజిటివ్, అన్నీ మన చుట్టూ ఉన్న పాజిటివ్ని కాపాడుతూ ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే ఓన్లీ ఒక మాట వల్లే అన్నీ జరిగేవి మాట వల్లే. ఆ మాటను చాలా విలువగా వాడుకోవాలి, విలువగా ప్రయోగించాలి. కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించాలి, ఎందుకంటే అక్కడ అవసరం, తప్పదు. మనకన్నా చిన్నవాళ్ళు కానీ తప్పు జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళని ప్రదర్శించాలి, కోపం ప్రదర్శించాలి. మీరు కోపానికి లోకులు కాకండి. జస్ట్ ఆ రోజు అక్కడ వాళ్ళకి పాఠం నేర్పడం కోసం ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేదా అలా వెల్విషర్గా కోపాన్ని ప్రదర్శించాలి. కోపాన్ని ఉంచుకోకండి, మీలో ఉండకూడదు. ఎందుకంటే అది కొంచెం తేడా చేస్తుంది. అది ఇంకో సబ్జెక్టు, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఏదేమైనా మాట, విచక్షణ, వివేకం, లౌక్యం, మెళుకువలతో ఈ అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ బాగుంది కదా. తెలుసుకో మిత్రమా, తెలుసుకొని మసులుకో. ఓకే, బాయ్.